మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నల్గొండలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా యంత్రాంగం చాలా హడావుడిగా అత్యవసర సమావేశం అని చెప్పి ఏర్పాటు చేస్తే నిజమే కావచ్చు, ప్రభుత్వం రాబోయే కరువు పరిస్థితి పైన తీవ్రంగా చర్చ చేస్తుందేమో, ఏమన్నా ప్రణాళిక తయారు చేసుకొని వచ్చిందేమో, కరువు పరిస్థితుల నుంచి జిల్లా ప్రజలకి జిల్లా రైతాంగానికి ఏమన్నా కాస్త ఊరట లభించే మాటలు చెప్తారేమో, ఏమన్నా ప్రణాళికలు ఉంటాయేమో అని అనుకున్నాం. కానీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించలేదు. కరువు పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నట్టు కూడా కనపడలేదు. ఒక మామూలు సాధారణమైన పరిస్థితుల్లో ఉండే రివ్యూ కంటే కూడా అధ్వానంగా ఉంది జిల్లా సమీక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుభవ రాహిత్యమే కాదు, బాధ్యత రాహిత్యంగా కూడా ఉంది అనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇంకొక 10-15 రోజుల్లో నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా కరువుతో వచ్చే అసలు రూపం ఏందో, కరువు యొక్క అసలు రూపం ఏందో చూస్తారు ప్రజలు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఒక పంట నష్టపోతాం అనేది ప్రజలకు అర్థమవుతుంది, రైతులకు. ప్రభుత్వం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇవాళ సమీక్షలు పెట్టి ప్రజెంటేషన్లు ఇచ్చి ఒక ఆయన ఇంకోటి గుంతలు దొంగతారంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తా అంటున్నాడు, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తా అంటున్నాడు. ఎందుకో మరి పూర్వకాలంలో ఒక సామెత పుట్టింది, మరి ఇటువంటి ప్రభుత్వాన్ని చూసినో ఇటువంటి మంత్రులను చూసినో కానీ, దూపైన తర్వాత దప్పికైన తర్వాత బావి దవ్వుకోవడం అనేది ఒక తెలివి తక్కువ పని అనే మాట. ఈ ప్రభుత్వానికి ఇంకా ఆ జ్ఞానం కూడా రాలేదు. వాస్తవానికి కళ్ళ ముందు పోతున్న నీళ్లను ఆపుకునే తెలివి లేదు, సోయి లేదు, చెప్పితే నేర్చుకునే విజ్ఞత కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే మీరు గతంలో చూసిర్రు, 2015లో కూడా మనకు మేము ప్రభుత్వంలో రాగానే, కేసీఆర్ గారు ప్రభుత్వంలో రాగానే మొదటి సంవత్సరం కరువే మనకు ఎదురైంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా, కొత్త ప్రభుత్వంగా ఏర్పడ్డా, ఆనాడు కరువు పరిస్థితుల్ని ఎట్లా డీల్ చేయాలనో, దాన్ని ఎట్లా కట్టుకొని ప్రజలకు ఉపశమనం ఇవ్వాలని ఇచ్చినాం. వాస్తవానికి సాగర్ నుండి నీళ్లు తీసి ఆ పరిస్థితులను చూసి వెంటనే చెరువులు నింపినాం. ఖమ్మం మంచినీళ్ళు తీసుకుపోయే పేరు మీద మీ అందరి సాక్షిగా చెరువులు నింపినాం. ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీళ్లు తీసి రైతులకు కూడా పరోక్షంగా ఆరుతడి పంటలు పండించుకోవడానికి, పేరుకు ఇతర పంటలని చెప్పినా మళ్ళీ వరినే ఆరుతడి పంటగా పండించుకోవడానికి రైతాంగానికి అవకాశం ఇచ్చినాం. అద్భుతమైన పంటలు పండించారు. నాగార్జున సాగర్ చరిత్రలోనే మొదటిసారిగా అత్యంత ఎక్కువ దిగుబడి తీశారు ఎకరానికి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎంత సోయి లేకుండా ఉంది అంటే, కేసీఆర్ గారు తయారు చేసి ఇచ్చిన మిషన్ భగీరథను వాడుకోవడం రావడం లేదు. మిషన్ భగీరథతోని ప్రతిరోజు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం. ఈ జిల్లాలో ప్రతి ఇంచు ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి గుడిసెకు నీళ్ళు ఇచ్చినాం. కానీ ఇప్పటికీ పట్టణాలలోనే నీటి ఎద్దడి వచ్చే పరిస్థితి వచ్చేసింది. అప్పటికి
నల్గొండ, సూర్యాపేట లాంటి పట్టణాలు కూడా మళ్ళీ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఏం జరిగింది? మేము వరుసగా 5 ఏళ్ళు నీళ్ళు ఇచ్చినాం కదా ఇంటింటికి, ఒక్కరోజు కూడా నాకబెట్టకుండా ఎందుకు ఉన్న వ్యవస్థల్ని వాడుకోవడం చేత కావట్లేదు? కారణం ఏంది? నిజమే ప్రజలకు కొంచెం గందరగోళంగా ఉంటుంది. అరే నిజం ఇచ్చిపోయిన వాటిని ఎందుకు వాడరు వీళ్ళు? ఎక్కడ ఉంది తప్పు? ఉన్నది కిటుకు. విద్యుత్ విషయంలో మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ నల్గొండలో ఉన్న మీరు ప్రతి కెమెరామెన్, ప్రతి రిపోర్టర్ కూడా మీరు అనుభవిస్తున్నారు. రోజుకు 12 గంటలు కూడా చక్కగా రావడం లేదు. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. నల్గొండ పట్టణం పరిస్థితి ఇట్లా ఉంటే ఇక జిల్లాలో గ్రామాల పరిస్థితి ఏంది? మిగతా రైతుల పరిస్థితి ఏంది? ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు మనం. మళ్ళీ 2014 ముందు పరిస్థితులు ఏమున్నాయో మళ్ళీ అదే పరిస్థితుల్ని పునరావృతం చేస్తున్నారు వీళ్ళు. ఇవాళ అదే చంద్రబాబు వారసులు, అదే కిరణ్ కుమార్ రెడ్డి వారసులు ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మళ్ళీ అదే పద్ధతుల్లో ఇంకుడు గుంతలు తవ్వుతాం కరువు వచ్చిన తర్వాత. ఈ సంవత్సరం కూడా మీకు గుర్తుండాలి, నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నీళ్ళ దోపిడీ చేసి తీసుకుపోతుంది. ఇవి మన వాటా, తెలంగాణ వాటా. మనం ఇప్పుడు వాడుకోకపోయినా ఇవి రేపటి భవిష్యత్తుకు అవసరం. రేపు కరువు పరిస్థితులు వస్తే ఇబ్బంది అవుతుంది, వాళ్ళని అనుమతించవద్దు అని చెప్పి మేము డిమాండ్ చేసినాం ప్రతిపక్షంగా. అయినా ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు 50 పైగా టీఎంసీలు తీసుకుపోయాడు అక్రమంగా, మనవి తెలంగాణవి, కృష్ణా పైన. అయినా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, చీమ కుట్టినట్టు లేదు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అదే మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు. రేపు తప్పకుండా నల్గొండ జిల్లాకు, హైదరాబాద్కు కూడా మంచినీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉంది వీళ్ళు చేసే దుర్మార్గాల వల్ల. వీళ్ళ పట్టింపులు ఎంతనం, వీళ్ళ సోయిలు ఎంతనం. జిల్లాలో రైతాంగాన్ని ఇప్పుడు విజ్ఞప్తి చేస్తారట, ఏమని? ఆరుతడి పట్టాలు వేసుకోండి. దాదాపు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చే నాటికి, తెలంగాణ వచ్చే నాటికి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటికి 7-8 లక్షలున్న సాగును, పంట సాగు విస్తీర్ణాన్ని 24 లక్షలకు చేస్తున్నాం ఈ జిల్లాలో. 24 లక్షల ఎకరాలు. దాదాపు 11 లక్షలు వరి పండించిండ్రు. మిగతా అన్ని కూడా ఆరుతడి పంటలు పండించారు, ఇతర పంటలు పత్తితో సహా మిగతా అన్ని. ఇప్పటి వరకు వరి నాట్లు మొత్తం ఉమ్మడి జిల్లాలో కలిపి 1,00,000 ఎకరాలు కూడా పెట్టలేదు. అసలు ఇంతకుముందు మెట్ట పంటలు సాగు చేసిన 12 లక్షలకే దిక్కులేదు. ఈ 12 లక్షలు, ఈ 11 లక్షల ఎకరాలలో కూడా ఇప్పుడు మేము ఆపరాలు వేసుకోమని చెప్తాం, కందులు ఏమని చెప్తాం, పెసలు ఏమని చెప్తాం, మినుములు ఏమని చెప్తాం, ఆముదం ఏమని చెప్తాం. తెలివి ఉందా ఏమన్నా? మంత్రులకు సోయి లేదు, ఒక్కడికి వ్యవసాయం రాదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పెసలు వేస్తుందా? ఇప్పుడు పెసలు వేస్తే పూత పూస్తుందా? వ్యవసాయానికి కార్తెలకు సంబంధం ఉంటుందన్న సోయి ఎవరికైనా ఉందా? సమావేశాలు పెట్టి ఏం అజ్ఞానం ప్రదర్శిస్తున్నారు? మీ అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడం కొరకు జిల్లా రివ్యూలు. ఎప్పుడు చేయాలి ఈ పని? సూపర్ ఎల్నినో రాబోతుంది అని చెప్పి సంవత్సర కాలంగా పత్రికలు ఘోషిస్తున్నాయి, అన్ని పర్యావరణ సంస్థలు చెప్తున్నాయి, వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్రంలో, దేశంలో కాదు ప్రపంచం అంతటి నుంచి కూడా మనకు హెచ్చరికలు వస్తున్నాయి. గతంలో కాకుండా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత
వాళ్ళు చెప్పిన పద్ధతుల్లోనే ఈరోజు ఈ టైం వర్షం పడుతుంది అంటే పడుతుంది, లేదంటే లేదు. సూపర్ ఎల్నినో ప్రభావం ఉంది, కరువు రాబోతుంది అని చెప్పింది. ఒక్కరోజు కూడా ఇప్పటివరకు రాబోయే కరువుకు వ్యతిరేకంగా దాన్ని నుంచి మనం రక్షించుకోవడం కొరకు, ప్రజల్ని బయటపడేసుకోవడం కొరకు ఏం చేయాలన్న దానికి పెట్టాల్సిన మీటింగ్ ఇప్పుడు పెడతారా? వర్షాకాలం సగం అయిపోయినాక, వచ్చిన నీళ్ళు వెళ్ళిపోయినాక. ఓడు ఇంకుడు గుంతలు తీస్తాడట, ఓడు బోర్ చుట్టు గుంత తీస్తాడట. ఏం తీస్తారు? వాళ్ళ బొంద తీస్తారు. దేనికి? వాళ్ళు పడటాక బొందరా? దేనికి తీస్తారు ఇవాళ? ఎప్పుడు పెట్టాలి ఈ సమావేశం? కనీసం నిజమే 1,00,000 ఎకరాల్లో వరి నాటు పెడితే మిగతా 23 లక్షల ఎకరాలు ఉంటే సాగు విస్తీర్ణంలో ఉన్న భూమి ఎన్ని విత్తనాలు రెడీ పెట్టిండ్రు? మీరు చెప్పిన కంది, మీరు చెప్పిన పెసర, మీరు చెప్పిన మినిమే వేస్తాం, మీరు చెప్పిన ఆముదాలు వేద్దాం. ఎన్ని విత్తనాలు రెడీ పెట్టిండ్రు? మీరు పెట్టిన విత్తనాలు ఎన్ని లక్షలకు వస్తాయి? పట్టుమని 10,000 ఎకరాలకు సరిపోయే విత్తనాలు కూడా లేవు ఇవాళ ప్రభుత్వం దగ్గర. అవి వెయ్యాలన్నా మళ్ళీ వర్షం రావాలి. అది కూడా ఇష్టం వచ్చినప్పుడు వేస్తా అంటే పండదు. మీలాగా హెలికాప్టర్ దొరకదు బట్టి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎటు పడితే అప్పుడు పోవడానికి. పంటలు అవి ప్రకృతితో అనుసంధానమైనవి. పలానా కార్తెన వేస్తేనే పలానా పంట పండుతుందని లెక్క ఉంటుంది. ఎవడికి సోయలేదు పైనుంచి కింది వరకు. ఆ మూర్ఖపు ముఖ్యమంత్రి అట్లే ఉన్నాడు, ఈ అజ్ఞానపు ఇరిగేషన్ మంత్రి అట్లే ఉన్నాడు. ఈ జిల్లా మంత్రి గురించి అయితే మాట్లాడుకుని అక్కర్లేదు పాపం. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నంత మంచిది. కానీ ఇంక అందులోనే ఇంకా తగుదనమ్మా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఆయన అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నాడు వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టి. నల్గొండ రిపోర్టర్లకు తెలియదట సరిగా, వీళ్ళంతా హుజూర్నగర్ రాలేదట కాబట్టి వీళ్ళకి జ్ఞానోదయం కాలేదట, కాబట్టి మీకు జ్ఞానం ఇస్తా నేను అని చెప్పి ఏదో పెట్టిండు. ఏంటిది బొంద? ఏం మాట్లాడుతున్నావు ఉత్తమ్? నువ్వు నిజంగా నీ మాటల మీద నీకు నమ్మకం ఉంటే, నీ దగ్గర నిజాయితీ ఉంటే, నువ్వు ఏదైతే తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినవో, నేను లేనని మాట్లాడినవో నేను సమావేశం వచ్చినాక, నీకు నిజంగా నిజాయితీ ఉంటే నేను ఒకటే మాట్లాడుతున్నా, నువ్వు వాడిన సిస్టమ్ను, దాంట్లో నువ్వు పెట్టిన అదే మెటీరియల్ను, నాకు ఆ మౌత్ పీస్ నా చేతికి ఇవ్వు, నీ అజ్ఞానాన్ని మొత్తం బయట పెడతా. అదే కాళేశ్వరం ఎంత అద్భుతమో, కేసీఆర్ ఎంత అద్భుతంగా దాన్ని సృష్టించిండో, దాని గొప్పతనం ఏందో నేను చెప్తా. నేను వేరే ఏం తీసుకురాను. నాకు నీలాగా గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యే పని లేదు. నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తాను అనను. నువ్వు ఎక్కడ పెడతావో పెట్టు, నువ్వు ఎక్కడ పెడతావో పెట్టు చర్చ. నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధం అని చెప్పి నిరూపిస్తా తెలంగాణ ప్రజల ముందట, నల్గొండ జిల్లా ప్రజల ముందట, నీ హుజూర్నగర్ ప్రజల ముందట. నువ్వు చేస్తున్నది ద్రోహం, నువ్వు నీ ముఖ్యమంత్రి చేస్తుంది తెలంగాణ ప్రజలకు ద్రోహం అనే సంగతి నిరూపిస్తా. రా. నేను నీలాగా మీడియా కన్జంప్షన్ కొరకు మాట్లాడాను, ప్రజల కొరకే మాట్లాడతా, వాస్తవాలే మాట్లాడతా. నేను ఛాలెంజ్లు, ఈలెంజ్లు, ఇంకోటి ఇళ్ళ దూకి చేస్తావా, అన్న దూకి చేస్తావా అని మాట్లాడా. మేము ఒకటి గ్యారంటీ ఇస్తాం, నువ్వు ఏదైతే అబద్ధాలు చెప్తున్నావో పదే పదే, ఓ డబ్బా చేతిలో పట్టుకొని తిరిగి అబద్ధం చెప్పడానికి నువ్వు ఏదైతే తయారైనవో అది తప్పు అని చెప్పి నేను నిరూపిస్తా. ఇవాళ కన్నెపల్లి పంపు ఇవాళ స్టార్ట్ చేసినా నీళ్ళు వస్తాయి.
నీ సూర్యాపేట జిల్లాకు నీళ్ళు వస్తాయి, యాదాద్రి భువనగిరిలకు నీళ్ళు వస్తాయి, నీ మెదక్ జిల్లాకు నీళ్ళు వస్తాయి, వరంగల్ కరీంనగర్తో పాటు నిజామాబాద్ జిల్లాకు కూడా నీళ్ళు వస్తాయి. ఇవాళ ఏ ఎస్ఆర్ఎస్పీ అయితే ఎండిపోయి కనబడుతుందో ఆ ఎస్ఆర్ఎస్పీని కూడా నీళ్ళతో నింపుతాం. ఇవాళ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఈ క్షణానికి మనం మాట్లాడుతున్న క్షణానికి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయొచ్చు. ఉత్తమ్ మాట్లాడుతున్న పచ్చి అబద్ధాలు. ఉత్తమ్ ముఖ్యమంత్రి కలిసి కేవలం వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు కొరకు తెలంగాణ రైతాంగానికి మోసం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. సుందిల్లా అన్నారం బ్రహ్మాండంగా ఉన్నాయి, సుందిల్లా అన్నారం బ్రహ్మాండంగా ఉన్నాయి. 2 ప్రాజెక్టులు, 2 కూడా బ్యారేజ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ ఎన్డీఎస్ఏ వాటిని వద్దని చెప్పలే. ఇది నేను చెప్పడం కాదు, నిజంగా ఉత్తమ్ నీకు ప్రమాణాలు ఇమాలు అలవాటు లేవు, నాకు కూడా అలవాటు లేవు. కానీ ప్రజల కన్జంప్షన్ కొరకైనా నువ్వు శాసనమండలిలో చెప్పిన సమాధానం అబద్ధమా? నీ మిత్రుడు, నీ మిత్రపక్ష పార్టీ శాసనమండలి సభ్యుడు నీ కోదండరాం అడిగిన ప్రశ్నకు సమాధానంగా నువ్వే చెప్పిన ఆన్సర్ ఉంది శాసనమండలిలో. సుందిల్లా అన్నారాలకు ఏ ప్రమాదం లేదు, అవి ఇంటాక్ట్ ఉన్నాయి అని చెప్పిన మాట. ఆ రోజు శాసనమండలిలో ఆ మాట చెప్పి ఇవాళ నీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అబద్ధాలు ఆడుతున్నావు. నిజంగా నీకు నేను పెద్ద పదాలు బూత్ పదాలు వాడను, కానీ నిజంగా నీకు అంతరాత్మ అనేది ఒకటి ఉంటే నువ్వు ఆ మంత్రి పదవి కొనసాగొద్దు. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటలే శాసనమండలిలో. నేను నా సొంత కవిత చెప్పడంలే, నీవు చెప్పినయే. కన్నెపల్లి పంప్ హౌస్ ఖరాబ్ అయిందని ఎప్పుడు చెప్పలే, ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే ఆ తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు వాటిని ప్రారంభం చేసింది ట్రయల్ రన్ కొరకు, సర్వీసింగ్ కొరకు. ఇప్పుడు ఈ నిమిషం పై స్టార్టర్ బట్టన్ నొక్కిన 2 కూడా ఆన్ అవుతాయి మొత్తం కూడా. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర సుందిల్లా అనారంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. కరువును తట్టుకోవాలంటే, కరువును ఎదుర్కోవాలంటే గాపం చేయాలి, ఉన్న వ్యవస్థల్ని వాడుకోవాలి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మళ్ళీ ప్రారంభం చేయాలి, నీళ్ళు తెచ్చి నింపాలి. హైదరాబాద్ నగరానికి కూడా రేపు మనుషులకు ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచి వెళ్ళి జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం తెలంగాణలోని 7 జిల్లాలకు మంచినీళ్ళే కాదు, సాగునీళ్ళే కాదు, మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. చాలా మిషన్ భగీరథ పథకాలు ఉన్నాయి దాని కింద ఉన్న ప్రాజెక్టుల మీద. రేపు తెలంగాణ ప్రజలు మంచినీళ్ళ కొరకు మళ్ళీ గోసపడబోతున్నారు. మీ ఆంధ్ర భాషల కాలంలో ఏ బాధలు పడ్డారో, ఏ హింస పడ్డారో తెలంగాణ అక్క చెల్లెళ్ళు మళ్ళీ బావుల దగ్గర పోయి, బోర్ల దగ్గర పోయి కరెంటు లేక గంటల తరబడి ఒక బిందె నీళ్ళ కొరకు ఎట్లా నిలబడ్డారో మళ్ళీ నిలబడాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు మీ మూర్ఖత్వంతో. కేవలం కరెంటు బిల్లు కట్టబడుద్దని చెప్పి తప్పించుకుంటున్నారు. ఎందుకు రైతుల కొరకు నీళ్ళు ఇచ్చి మనం కరెంటు బిల్లులు కట్టాలి? కరెంటు బిల్లులు కడితే కమిషన్లు రావు కదా. రైతుల కొరకు మన కమిషన్లు ఎందుకు పోగొట్టుకోవాలన్న మీ డబ్బు దుగ్ధ